రాశి కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభంలో ఉన్నారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. చేసే పనిలో ప్రతి విషయంలోనూ సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. తృతీయ అష్టమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంటాయి. ప్రతిదీ మనసుకు తీసుకోకుండా ఉండడం చెప్పదగింది. ఇమ్యూనిటీ పవర్ కాస్త తగ్గుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా కాస్త నిదానంగా సాగుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో నిదానంగా ఉంటాయి. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేసేవారికి వీరికి అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తుంది. ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ సాధ్యమైనంత వరకు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టడం చెప్పదగినది. రేపొద్దున ఇన్వెస్ట్మెంట్ బాగానే వస్తుంది, లాభాలు బాగా వస్తాయి కదని చెప్పేసి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, తర్వాత ఇబ్బంది పడడం లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలికి వస్తాయి. ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగా నడవడం లేదు, ఎలాగ అనుకునే వాళ్ళకి కొంత ఊరటించే అంశంగా ఈ వారం చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వరకు బాగుంది. సినీ కళా రంగాల వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు నేర్చబడి ఉన్నారు. వివాహ విషయంలో కాస్త ఆలస్యం అవుతుంది, అయితే మంచి సంబంధమే కుదురుతుంది. అటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. సంతానపరంగా అభివృద్ధి బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చాలా అనుకూలిస్తాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే చక్కగా ఉంది. ముఖ్యంగా మీకు రావాల్సిన స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి లభించే విధంగా గోచరిస్తోంది. పూర్వీకుల నుండి తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు మీరు సానుకూలపడతాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు చక్కగా గోచరిస్తోంది. ఎంఎస్ కానీ పై చదువులకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ సర్కిల్స్ తక్కువగా ఉంటారు. ఏదైనా సరే తల్లి సహకారం లేకుండా ఏది ముందుకు వెళ్ళరు. ఏదైనా తల్లితోనే పంచుకుని ముందుకు వెళ్తారు. చిన్న విషయం కూడా మా అమ్మతో చెప్పాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో మటుకి గట్టిగానే ఉంటారు. బయటకు వచ్చేసరికి అమాయకంగా భయంగా ఉంటారు. ఏదైనా సరే మీకున్న ధైర్యం బయట కూడా చూపించడం, ఎందుకంటే ఉద్యోగంలోనూ మీకు ఏమీ రాదు లేదా ఏమీ తెలియదు అనే ఒక భావన కూడా ఉంటుంది. కానీ మీకున్న తెలివితేటలు, మీకున్న వర్క్ ఎవరు చేయలేరు. మీకున్న టాలెంట్ని బయటికి తీయండి. 10 మందికి మీ టాలెంట్ని చూపించండి. అది మనం చేయవలసిన ఏమిటి అన్నది, మనం ఏంటో నిరూపించుకునే అవకాశం మీకు ఇప్పుడు వస్తుంది కాబట్టి నిరూపించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు కాస్త ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఐవీఎఫ్లో ఇవి కాస్త ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో చూసుకోండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన సంతానం కోసం. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వీరికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం లాభాలు గడిచిన కొన్ని వారాల కంటే వీరికి లాభం చాలా బాగుంటుంది. చెప్పలేని ఆనందం కూడా ఎక్కువగా ఉంటుంది. భూమి కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇవే రెండు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజున బంగారం 1,20,000. ఒకప్పుడు 30,000 ఉండేది, వాళ్ళ 1,20,000 అయింది. వెండి ఒకప్పుడు 35,000 ఉండేది కేజీ, ఇప్పుడు 1,50,000 అయింది. ఇది ఇంకా 2.5 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉంది. బంగారం, వెండి వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, మనకి తెల్ల బంగారం లేదా నల్ల బంగారం అంటాం, ఇటు భూమి లేదా బంగారం, ఈ రెండింటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చెప్పదగింది. భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ రూపేనా ఇటువంటి వాటిలో చేయండి. ఎవరికైనా సరే మా ఇంట్రెస్ట్కి అధిక వడ్డీ వస్తుందని చెప్పి ఇంట్రెస్ట్కి ఇద్దాం, అటువంటి జోలికి వెళ్ళకండి. అదేవిధంగా చిట్ ఫండ్స్ వీటికి జోలికి వెళ్ళకండి. మోసపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి.